కిరా కార్పి ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాడు మా పొట్టెల్, వాడిని మేము 2029 వరకు పెంచుతున్నామని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కిరా కార్పి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ప్రసన్న దాస్ కిరా కార్పికి మాస్ వార్నింగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఓరే కిరా కార్పి, నీకు ఎలా ఉండిద్దో తెలియదు కానీ 29లో నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ ప్రజలకి రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బ్లూ బుక్లో మైండ్లోనే వాళ్ళు స్థిరంగా ఉంచుకుంటున్నారు. ఏమంటున్నావు సిద్ధార్థ రెడ్డి గారిని? ముంతేనా? అరే వాళ్ళది కడపరా నాయనా. నీకెలా అయితే ఒక స్లాంగ్ ఉంటుందో వాళ్ళకు కూడా అలానే ఒక స్లాంగ్ ఉంటుంది. ఆ స్లాంగ్ తోటి ముంతే అన్నాడు కానీ అది ముంత అని తెలియదా వాళ్ళకి? జబర్దస్తుల్లో సైడ్ క్యారెక్టర్ చేసుకుంటున్నా నీకే అంత జ్ఞానం ఉంటే మరి అంత రాజకీయవేత్తలతో పాటు తిరిగేటువంటి వ్యక్తి, లేదంటే రాజకీయం కోసమే ఆయన లైఫ్ని క్రెడిట్ చేసి ఇంత చిన్న వయసులోనే ఎంతో కష్టపడుతూ ఉన్నటువంటి సిద్ధార్థ గారికి తెలియదంటావా ఏంటి? మొంత తుఫాన్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారా? ఆయన దుప్పటి కప్పుకొని పడుకుంటే నువ్వు వచ్చి కాలు నొక్కుతా కూర్చున్నావా? లేదు కదా. మీరు ప్రభుత్వంలో ఉండి మీరు ఎంత చేశారో మీకంటే డబల్ చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇలా తుఫాన్ వస్తుంది, మనం చెయ్యగలిగినటువంటి పనులు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారు. మీ సీఎం ఎక్కడున్నాడో ఏం చేశాడో అనేది ఇంతవరకు ఎవరికి తెలియనిటువంటి విషయం. ఆయన ప్రభుత్వంలో ఉండి కూడా కనీసం వరదలు వచ్చేసి అట్లా ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసం వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ కానీ లేదంటే ఫుడ్ కానీ అందించలేనటువంటి ప్రభుత్వం మీ టీడీపీ ప్రభుత్వం. మీ విజనరీ, ఆయనకి విజనరీ అని చెప్పి ఆయన పేరు పెట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి సచివాలయాలే పేద ప్రజలకి దిక్కయ్యాయి. కనీసం ఆయన కట్టించినటువంటి సచివాలయాలు ఉన్నాయి కాబట్టే మేము ప్రాణాలతో ఉన్నాము. అన్నం లేకపోయినా పర్లేదు. సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కనీసం వాటర్ ప్యాకెట్లు కూడా పంపించలేదని చెప్పి దుమ్మెత్తిపోస్తున్నారు జనాలు. అవన్నీ ఒకసారి చూసి ఆలోచించి మాట్లాడరా. నీకేదో పేటీఎంలో 4 రూపాయలు వేసారని చెప్పేసి నువ్వు ఈ విధంగా మాట్లాడితే ప్రజలకి కోపం వచ్చి పార్టీ వాళ్ళు అవసరంలా ప్రజలే వచ్చి కట్టేటటువంటి సిచ్యువేషన్స్ నీకు ముందున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒక ఎక్స్సీఎంని ఏం మాట్లాడుతున్నావు అని. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము గారు అని చెప్పేసి గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి పదవి గురించి కాదు, ఆయన ఉన్నటువంటి వయసుకి మేము రెస్పెక్ట్ ఇచ్చి, అలానే చంద్రబాబు నాయుడు గారి గురించి మేము ఎలా మాట్లాడుతున్నామో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా నువ్వు ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ప్రతిరోజు నువ్వు చిన్నపిల్లోడు కాదు, నీకు ఏలు పెట్టి రుద్దించడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆర్పి. ఓకేనా? జై జగన్.